స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకి ప్రోత్సాహం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, మరీ ముఖ్యంగా మహిళలు యువతగా తమ కాళ్లపైన నిలబడే విధంగా ట్రైనింగ్ ఇచ్చి ప్రోత్సాహాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం ముందుందని, దానిని ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేసుకోవాలని కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే పంతం నానాజీ మరియు కాకినాడ జిల్లా పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ సిహెచ్ గణపతుల ఆధ్వర్యంలో ఎంటర్ప్రైనర్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ వలసపాకల, వాకలపూడి, పండూరు గ్రామాల్లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆర్గనైజర్ సలాది శ్రీనివాసబాబు, మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు మరియు గ్రామ కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి శిక్షణ ఉపయోగపడే ఈ క్లాసెస్కి హాజరయ్యి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మంచి వ్యాపారస్తులుగా ఎదుగుతూ నలుగురికి ఉపాధి కల్పించే స్థాయిలో వారు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ అవగాహన సదస్సులో వచ్చినటువంటి ఈ యొక్క అవకాశాలు ఇంకా అవగాహన లేక మా కుటుంబాలు ప్రతి ఒక్కరికి ఇది సమాధానం. ఇది ఫస్ట్ తర్వాత అవగాహన సదస్సులు ప్రకటించడం ఈ అవకాశం మీరు సద్వినియోగం చేస్తున్నారు. వచ్చి తొమ్మిది నుంచి ఇచ్చేసిన వారికి మీ చేతిలో మీ ఒక్కరు ఈ అవకాశం మీరు వచ్చి గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి యాక్చువల్గా ప్రీతం శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు రావాలి. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ప్రోగ్రాం ఉండడం వల్ల అంటే ఈ రోజు మహిళా దినోత్సవ కార్యక్రమంలో కులాయి చెరువు దగ్గర ఉన్న కార్యక్రమం జరుగుతుంది. సో అక్కడ ఆయన అటెండ్ అవ్వాలి కాబట్టి అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. ముందుగా మీ అందరికీ తెలుసు, సోదరుడు కొన్ని విషయాలు చెప్పారు. నేను ఎక్కువ మాట్లాడే కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతా ముందు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? చూడడానికి పదం చాలా అందంగా ఉంది. స్కిల్ అంటే నైపుణ్యత. ప్రతి ఒక్కరిలో కూడా నైపుణ్యత ఉంటుంది, మనకు తెలియదు అంతే. ఎస్పెషల్గా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగా ఉంటూ మీ ఇంటి పనులు చేసుకుంటూ మీరు చిన్న వ్యాపారం మొదలు పెట్టాలి అనే ఆలోచన మీకు వచ్చింది అనుకోండి, వస్తుంది ఖచ్చితంగా. ఇంట్లో ఆదాయం సరిపోలేదు, భర్త సంపాదించేస్తారు, ఆదాయం కోసం కుటుంబంతో బతకాలి. అలా కాదు నేనేమైనా చేయాలని ఆలోచన చాలా మంది వైరమ్మలకు ఉంటుంది. ఇంటి పని చేసుకునే వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, సంపాదించుకోవాలి మనం కూడా. రోజుకు గంట కష్టపడి ఒక కొవ్వొత్తుల తయారీ కేంద్రం పెట్టుకుంటే, రోజుకు గంట కష్టపడగలిగితే ఆ గంటలో 100 కొవ్వొత్తులు తయారు చేస్తారు. ఆ కొవ్వొత్తులు మీరు మార్కెట్కి పంపిస్తే కొవ్వొత్తుకు రూపాయలు చొప్పున తీసుకున్నా 100 రూపాయలు మీకు సంపాదిస్తారు. అంటే నెలకి 3,000 రూపాయలు మీ కొత్త సమయం లేకుండా మీరు మీ యొక్క గంట టైం వెచ్చిస్తే నెలకు 3,000 రూపాయలు ఆదాయం వస్తుంది. అదే మీ ఆలోచనకి తోడయి ఒక మెషినరీ తీసుకుని ఆ మెషినరీతో క్యాండిల్స్ తయారు చేస్తే చిన్న కుటీర పరిశ్రమకు సాగు చేయగలిగితే అదే మీ 3,000 రూపాయల ఆదాయం నెలకి 30,000 అవ్వచ్చు, 3 లక్షలు అవ్వచ్చు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే దట్టు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్ని చైతన్యపరచాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని వివిధ అంటే మీకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఇందాక శ్రీనివాస్ చెప్తూ మాట్లాడినారు ఏంటంటే 4 కోట్ల రూపాయల బిల్డింగ్ ఉంటుంది, కింద షాపులు ఉంటాయి, ఆ షాపులు అతికించుకుంటారు, వెనకాల ఉంటుంటారు, వాళ్ళు మాత్రం కూలిపనులు పెయింట్ షాపులు అంటుంటారు. వాళ్ళే అక్కడ షాపులు పెట్టుకోకూడదు, వాళ్ళే వ్యాపారం మొదలెట్టుకోకూడదు అంటే వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు. వ్యాపారం ఎలా పెట్టాలో తెలియదు, ఏ వ్యాపారం చేయాలో తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళ స్కిల్స్. ఇప్పుడు ఏ పని ఒక రైతు ఉన్నారనుకోండి, నన్ను తీసుకెళ్ళి ఒక గొలుపు ఇచ్చి మట్టి పెంచేబట్టే నేను చేయాల, రైతుకి తెలుసు. ఆ రైతుని తీసుకొచ్చి కొద్దిగా మెలకువలు నేర్పి ఒక మిషన్ కొనిచ్చాం అనుకోండి, తాను గంటలో చేసే పని 10 నిమిషాలు చేస్తాడు. సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. అలాగే మీ మహిళలు ఎందుకు ఇక్కడ టార్గెట్ చేస్తారని చాలా మంది అనుకోవచ్చు.
ఇది మహిళకే కాదని అందరికీ ఉంది, మగవాళ్ళకు కూడా ఉంది అవకాశం. దీని ఉద్దేశం ఏంటంటే మీ ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన ఆచరణలో పెట్టడం కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది నాకే ఆలోచన ఉంది ఏదో వ్యాపారం చేయలేదు, కానీ తగిన సూచనలు సలహాలు ఇచ్చేవాడు అప్పుడు నేర్చుకున్నాను. చదువుకున్న నాకే ఒక డౌట్, ఈ వ్యాపారం చేయాలంటే నేను ఏం చేయాలి అని ఒక డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ తీర్చేవాడు ఎవరు లేదు నాకు ఇక్కడ. చదువుకున్న నాకే డౌట్స్ ఉంటే చదువుకోలేదు కేవలం భూమిలో ఉండిపోయి మీకు ఎన్ని డౌట్ ఉంటాయో ఊహించుకోండి. గవర్నమెంట్ మంచి ప్రాజెక్ట్ టేకప్ చేస్తుంది. 25 రోజుల పాటు మీరు యొక్క కార్యక్రమాన్ని అంటే 90% అటెండెన్స్ కంపల్సరీ ఉండాలి. మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్ బేస్ చేసుకుని బ్యాంక్ లోన్ రైజ్ అవుతుంది, మీకు సబ్సిడీ నీళ్ళు ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది 18 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాలు లోపున్న వాళ్ళు ఈ సెక్షన్ తీసుకుంటే వాళ్ళకి ప్రభుత్వం ద్వారా కానీ బ్యాంక్ ద్వారా కానీ రుణాలు పొందడానికి సబ్సిడీ పొందడానికి అర్హత ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు దాంట్లో ఏంటంటే 5 లక్షలు మొత్తం రోజులకు 5 లక్షలు మీరు పెట్టే ఎంటర్ప్రైజేషన్ కంటే 30% సబ్సిడీ అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఒక స్కీమ్ పెట్టింది. అందులో 50% సబ్సిడీ అంటే 1 రూపాయలు తీసుకుంటే 50 లక్షలు సబ్సిడీ. కాకపోతే దాన్ని ఎలా పొందాలా, ఏ రకంగా పొందాలా అది దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్. అంటే మీరు ఎన్నో చిన్న చిన్న వ్యాపారంలో వ్యవస్థలు అన్ని చేస్తుంటారు, కానీ దాన్ని అభివృద్ధి చేసి ప్రభుత్వం ద్వారా మనం పెద్ద స్థాయిలో లబ్ధి పొందాలంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది మనం నేర్చుకుని దాని ద్వారా ఈ సర్టిఫికేట్ ద్వారా మనం అప్లై చేసుకుంటే మనకు 10 లక్షలు తీసుకుంటే 5 లక్షలు, 20 లక్షలు తీసుకుంటే 10 లక్షలు, అలా 50% సబ్సిడీ స్కీమ్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. నేషనల్ లైఫ్ మిషన్ దాంట్లో అన్ని రకాలు ఉన్నాయి. వాటర్ తయారీ ఉన్నది, నెక్స్ట్ ఏమో మన మేకలు కంపెనీ ఉంది, గొర్రెల కంపెనీ ఉంది, డైరీ ఫార్మ్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల వ్యాపారాలు. ఎన్నో ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా ఏ రకంగా డెవలప్ చేసుకోవాలా, మనం ఏ రకంగా దాన్ని అంటే మనం వ్యాపారం ఏ రకంగా చేయాలా, ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఏ రకంగా చేయాలన్నది ఇప్పుడు ఈ స్కీమ్ డెవలప్మెంట్ మీకు అందరికీ చెప్తారు. 18 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాలు లోపున్న వాళ్ళు మాత్రం ఈ పథకాన్ని జాతీయ ఉపయోగించుకుంటే మీరు నేను చెప్పినటువంటి ఈ సబ్సిడీ స్థానిక సబ్సిడీ అంటే మీరంతా కూడా అభివృద్ధి చెందగలరు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన కంపెనీ